నీ గవర్నమెంట్ వచ్చింది 350 పంట 70 కాదు నేను నీ గవర్నమెంట్ లో సంస్థలు లేవు, కాకపోతే పరిస్థితి లేదు, లారీలు వస్తలేవు, లారీలు వస్తే విలువ తీసుకుంటలేదు. మార్కెట్ మేము 2 కిలోలకు మిలియన్లలో 6 కిలోలు కాదు అంటే ప్రతి రైతుకు క్వింటాల్లో 3-4 కిలోల తగ్గు పెడతా ఉంటారు. అంటే ఓ ఎకరా మీద 5-6 రూపాయలు రైతులకు నష్టం జరుగుతూ ఉంది. 30 క్వింటాలు పడితే 75 సంచులు 3 కిలోల తగ్గు అంటే 25 రూపాయలు కిలో అంటే 5-6 రూపాయలు అవుతుంది. 6 రైతుల నుంచి దేవుడు కానీ రేవంత్ పుణ్యమాని లోపలి 6 రూపాయలు ఎకరం మీద ఉంటా ఉంటారు. 6 కాకుంటున్నారు అయితే అందుకే ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈయన ఏం మాట్లాడలేదు నేను కొట్టుకుంటూ వచ్చిన రేవంత్ రెడ్డి కొట్టుకుంటూ వచ్చావు, బీఆర్ఎస్ పార్టీ మొక్కుకుంటూ వచ్చింది. నేను ప్రజలే దేవుళ్ళలో కొట్టుకుంటూ వచ్చిన నేను నువ్వు సొంత కాలంలో కొట్టుకుంటూ వచ్చి నువ్వు ఇప్పుడు ప్రజలకు కార్యక్రమం ఉంది. కొట్టుకుంటూ కొత్త నిలయానికి కొత్త కంపెనీ వచ్చినా ఈ కొట్టుకుంటూ వచ్చిన ఒక్క నీతను మీ ఒక్క కంపెనీతో చేస్తా ఉన్నాం. నీ అన్ని మాటలే ఏం చేస్తాం? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందా? లేదు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా? లేదు. తులం బంగారం వచ్చిందా? లేదు. ఏ పథకం? విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, రైతులకు మోసం, మహిళలకు మోసం, ఉద్యోగులకు మోసం, రిటైర్డ్ ఉద్యోగులకు మోసం, మైనారిటీలకు మోసం, బీసీలకు మోసం, దళితులకు మోసం, గిరిజనులకు మోసం. అది ఎవరికన్నా నువ్వు చేసింది ఒక్కకన్నా ఉన్నదా అని అడుగుతావు. మా అక్క చెల్లెలకు నెలకు 2500 మహాలక్ష్మి అన్నాడు, ఉంటదే కూర్చున్నాను. మైనారిటీలకు 4000 కోట్ల బడ్జెట్ చెప్పిండు. जितना केसीआर साहब दिया उतना भी नहीं दिया केसीआर साहब के जमाने में जो पैसा हर साल मुसलमानों को दे रहे थे उसने आधा पैसा भी आज कांग्रेस पार्टी नहीं दे रहा। बात तो करोड़ों में, रेवंत रेड्डी का काम करोड़ों में भी नहीं है महंगाई के लिए कुछ भी नहीं मिल रहा। या दलितुలు గిరిజనులు एससी एसटीలకు సప్లై నిధులు కూడా ఖర్చు కావాలంటే సప్లై నిధులు ఖర్చు కాక ఒక్కరికి కూడా ఏసీ కార్పొరేషన్ వారిలో 2.5 సంవత్సరాలు ఒక్క స్టూడెంట్ కానీ ఒక్క నిరుద్యోగికి కానీ ఇంతవరకు సహాయం అనేటువంటి పరిస్థితి లేదు. అంటే ఇలా అన్ని వర్గాలు మోసం చేసుకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అందుకే నేను ఇలా మీతో కోరేది ఒకటే, కార్యకర్తలు కలిసిమెలిసి ఉండండి. ఆనాడు కేసీఆర్ పాలనలో చాలా మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఈ నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి జరిగింది. మోతే కానీ అదేవిధంగా నడిగూడెం కానీ మునగాల కానీ ఆ రోజు కాళేశ్వరం జలాలు తెచ్చి ఈ ప్రాంతంలో పాలించింది టీఆర్ఎస్ పార్టీ. అంతకుముందు ఉత్తర కుమారైతే ఎమ్మెల్యే ఉండే, మంత్రిగా ఉండే, ఎక్కడైనా మోటల్లో మునగాల కాలువల్లో నడిగూడెం ఎస్ఆర్ఎస్పీ కాలువల నీళ్లు బాగానే టీఆర్ఎస్ వచ్చినాకనే ఆ ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ పనులు పూర్తి చేసాం. గోదావరి జలాలను కాళేశ్వరం జలాలను ఆ ప్రాంతంలో పాలించి చూపించాం. ఇవాళ మా మల్లయ్య యాదవ్ గారు ఓడిపోయినా పోరాలని అనుకున్నాడు, ప్రజల కష్టసుఖాల్లో ఉన్నాడు. కానీ అంత ఆన్లైన్ వీడియో కాల్ ఎమ్మెల్యేతో మాట్లాడాలంటే వీడియో కాల్ మాట్లాడాలి. అది కూడా లోకల్ మండల పార్టీ ప్రెసిడెంట్ లేదా ఒక పెద్ద నాయకుడు పట్టుకుంటే వాళ్ళ టైపు వ్యాపారానికి పోతే ఎక్కడి నుంచో వీడియో కాల్ వస్తుంది. ఇలా వీడియో కాల్ ఎందుకే కావాలన్నా మీ కాళ్ళ చేతుల ప్రజలు
కష్టాలు చూసింది లేదు, కార్యకర్తని పట్టించుకునేది లేదు. మీకు తెలుసలేదా? బాగా ఆలోచించండి. ఇవాళ రాష్ట్రంలో ప్రజలు మళ్ళీ కేసీఆర్ పాలన రావాలనుకుంటున్నారు. ఈ కసాయి కాంగ్రెస్ పోవాలి, కరీంనగర్ లో కేసీఆర్ పాలన మళ్ళీ రావాలి అని కరోనా వస్తే 2020-21లో కరోనా వచ్చిన రైతు బంధు ఆపలే కేసీఆర్. 2020-21లో కరోనా వచ్చి బీహార్ హమాలీలకు ఎక్కిపోయింది. అక్కడ బీహార్ చీఫ్ సెక్రటరీకి మాట్లాడి, ఢిల్లీలో రైల్వే మంత్రికి మాట్లాడి ప్రత్యేక రైలు వేసి బీహార్ నుంచి హమాలీలను ఎక్కించి రైతులకు ఇబ్బంది కాకుండా వడ్లు ఉన్నది కానీ కేసీఆర్ ప్రభుత్వం కాదా? కరోనాలో 93 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఉన్నాం. ఇప్పుడు కరోనా అనేది ఏం లేదు. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను మాట్లాడుకుంటూ 15 లక్షలు కొన్నాడు. నువ్వు చెప్పింది 90, కొన్నది 17. ఇంకెప్పుడు కొడుతుంది? మరి మన కేసీఆర్ 93 లక్షలు కొన్నాడు కదా. 17 లక్షలకే గుండె కొనుక్కుంటే 93 లక్షల మెట్రిక్ టన్నులు కూడా బీఆర్ఎస్ ఏమని చెప్పుకోవాలి? అదే కరోనా వచ్చినా రైతు బంధు ఆగలేదు. కరోనా వచ్చిన బీఆర్ఎస్ పాలనలో వడ్ల కొనుగోలులో రైతులకు ఇబ్బంది కాలేదు. ఈ కాంగ్రెస్ కరోనా కంటే డేంజర్ అయిపోయింది. కరోనా కంటే డేంజర్ అయింది. కరోనా మనుషుల ప్రాణాలు తీసింది. కాంగ్రెస్ రైతుల ఉసురు పోసుకుంటా ఉంది, రైతులను ఏడిపిస్తా ఉన్నది. ఇలా రైతులకు అన్ని కష్టాలు. ఎరువు బస్తాలు కావాలంటే కష్టాలు, ఎరువు బస్తాలు కావాలంటే కష్టాలు, కరెంటు కష్టాలు, సాగునీటి కష్టాలు, రైతు బంధు కష్టాలు, పంట అమ్మాలంటే కూడా కష్టాలు. మీకు కోరాతో ఆటోస్ కేంద్రాలపై యూరియా అమ్మలేవాడు. యూరియా అమ్మతాడు, యూరియా అమ్మతాడు. యూరియా కూడా బంగారం దొరుకుతుంది కానీ యూరియా దొరకలేదు. రేవంత్ కాలంలో ఇవాళ ఏదైనా షాప్ పోతే యూరియా అమ్మడు బంద్ పెట్టింది, బ్యాగ్ పెట్టింది. మరి కూరగాయలు పండించే రైతులు ఉంటారు, బత్తాయి తోటలు ఉంటాయి, చెరుకు తోటలు ఉంటాయి, పామాయిల్ తోటలు ఉంటాయి. మరి వాళ్ళకి యూరియా ఉందా? మళ్ళీ వేయాల్సిందే కదా. అంటే ఇవాళ ఈ ప్రభుత్వం యూరియా సరఫరా చేయడం చేతగాక మొన్నటి యాప్ పెట్టింది, ఇప్పుడేమో బ్యాగ్ పెట్టింది. మొత్తానికి యూరియా బిడ్డలు యూరియా బ్యాగ్ పెట్టావు. రేపు రైతులకు ఛాన్స్ వస్తే కాంగ్రెస్ పార్టీని బ్యాగ్ పెట్టారు, రేవంత్ రెడ్డి బ్యాగ్ పెట్టారు. మర్చిపోతారనుకుంటున్నారేమో, అన్ని రికార్డ్ చేసుకుంటున్నారు రైతులు. ఏం కూడా మర్చిపోదు రైతులు. ఇవాళ వాళ్ళకి ఒక్కొక్కటి యాద్ వస్తున్నాయి. నేను పొద్దుగా మార్కెట్లో పోతే ఒక అవార్డు ఉన్నది, బిడ్డ కేసీఆర్ మనం ఎంత మంచుకుంటే మేము ఇవాళ వస్తే రేపు కాంట్రాక్ట్ ఎనిమిదింటికి పోదు, 24 రోజులు అయినా వడ్లు పోతలేవు, ఏం గవర్నమెంట్ అని చెప్పి తిరుగుతా ఉన్నారు. రేవంత్ రెడ్డికి ఢిల్లీకి పోతుంది కానీ మరి ఒక ఊరికి వచ్చే కన్నా వడ్ల కొనుగోలు కేంద్రం చూసుకుంటా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంత మాట్లాడుతూ రా ఒక వడ్ల కొనుగోలు కేంద్రం దగ్గర రైతుల బాధలు విను, రైతుల కష్టాలు విను. ఆ వినే ఓపిక లేకుండా మీరు 48 గంటల్లో పైసలు ఇస్తామంటున్నారు. ఎక్కడికి వస్తున్నాయా? ఇవాళ రాష్ట్రంలో మక్కలు అమ్మిన రైతులు 30 రోజులు అయింది, ఇప్పటికి ₹1 కానీ. శనగలు అమ్మిన రైతులు 40 రోజులు అయింది, ₹1 కంటే. సన్ఫ్లవర్ అమ్మిన రైతులు నెల రోజులు దాటింది, ₹1 వడ్లు అమ్ముతున్న రైతులకు అమ్మడానికి నెల అయింది, పైసలు దానికి 10 రోజులు అయింది. ఇవాళ ఈ రకమైనటువంటి పరిస్థితి రైతాంగాన్ని అందరికీ కూడా నెలకొంది. నేను కార్యకర్తని కూడా మీకు కోరేది ఒకటే, భవిష్యత్తు మనదే. కాంగ్రెస్ దగ్గర చాలా వేదిక మనకి ఎట్లా సతాయించాలో, ఏ రకంగా బిల్లు లేకుండా ఇబ్బంది పెట్టాలో, ఏ రకంగా పోలీస్ స్టేషన్ అక్రమ కేసులు పెట్టాలో. ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే చొల్లు వేసుకున్నారు, ఊపమన్నా ఊపుకుంటట్లేదు, రేపు ఊపమన్నా ఊపుకుంటట్లేదు. ఎందుకంటే మనకేమో ఆనాడు కేసీఆర్ ఉద్యమం నేర్పింది, కేసీఆర్ ప్రజలకు సేవ చేయడం నేర్పింది, కేసీఆర్ మనకు ఎంత అభివృద్ధి చేయాలో నేర్పింది.
అదే చెరువులు మంచిగా చేయండి, ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు వేయండి, రైతులకు ఇబ్బంది కాకుండా వడ్లు పడుతుంది, రైతు బంధు రైతు ఉంది. ఇది మనకి కేసీఆర్ పేరు. కానీ కాంగ్రెస్ ఏం జరుగుతుంది? ఎట్లా కేసులు పెట్టాలి, ఎట్లా అక్రమంగా సంపాదించాలి, బిల్లులకు కమిషన్లు, ఇవాళ భూ మార్పిడి జరగాలంటే కమిషన్లు, ఇది కాంగ్రెస్ జరుగుతుంది. ఇలా అధికారులు కానీ ఆ కాంగ్రెస్ నాయకులు ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రేపు బీఆర్ఎస్ వచ్చినాక ఏ అధికారులు అయితే మా కార్యకర్తలు అక్రమ కేసులు పెట్టిందో, ఏ కార్యకర్తలు అయితే ఏ అధికారులు వేధించిందో వాళ్ళని మాత్రం వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఇలా మా కథ రాజేష్ అన్యాయంగా ఆ తమ్ముడిని పొట్టలు పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం రేపు ఇచ్చిపెట్టమా? రాజేష్ మృతికి బాధ్యుడైన వాడు ఏ పొక్కల జరుపుకున్నామని పట్టుకొచ్చి ప్రశ్నే లేదు. దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. తగిన దగ్గర పడేదిగా సగం పీరియడ్ అయిపోయింది. ఇక ఏమున్నాయి అడగాలంటే మనం చూసినాం కదా, ప్రభుత్వాలు మారుతున్నాయి. బెంగాల్లో మారింది, కేరళలో మారింది, తమిళనాడులో మారింది, రేపు తెలంగాణలో కూడా మార్పు మొదలైంది. ఖచ్చితంగా మార్పు వస్తుంది. మళ్ళీ కేసీఆర్ పాలన వస్తుంది. కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నినాదం. అందరికీ కలిసి పనిచేయాలి. చిన్న చిన్న భేదాభిప్రాయాలున్నా కార్యకర్తలు పక్కన పెట్టండి. మన లక్ష్యం కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. మన లక్ష్యం బీఆర్ఎస్ పార్టీ గెలుపొందాలి. దానికోసం అందరం కలిసి పనిచేయాలి. అందరం కలిసిమెలిసి పనిచేయాలి. ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మనం తయారు కావాలి. ఇప్పుడు మీరందరూ పోలింగ్ బూత్ ఏజెంట్లు పెట్టుకున్నారు. మనం ఆ పోలింగ్ బూత్ ఏజెంట్లు ఎస్ఐఏ సర్వే జరుగుతూ ఉంది. ఎస్ఐఏ సర్వేలో ఓట్లు తీసేసే ప్రక్రియ జరుగుతూ ఉంది. మన బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ అభిమానులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఓట్లు పోకుండా మీరు జాగ్రత్త పడాలి. ఎవరికైనా కొత్తగా మన ఇళ్లలో 18 ఏళ్ళు వస్తే ఆ పిల్లలకు ఓట్లు రాయించాలి. ముఖ్యంగా గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ, పోలింగ్ బూత్ ఏజెంట్లు కానీ మీరు ఎంత క్రియాశీలకంగా ఉంటే రేపు బీఆర్ఎస్ గెలుపు అంత సులువైంది. నిన్న ఉండొచ్చు పోలింగ్ ఏజెంట్లు కూడా. మన మల్లన్న గారు ప్రతి బూత్ కు పోలింగ్ ఏజెంట్ పెట్టి పార్టీ ఆఫీస్ లో లిస్టింగ్ చేయండి. ఆ పోలింగ్ ఏజెంట్లు మీ యొక్క పోలింగ్ ఆఫీసర్ ఖర్చులో ఉండి మన కార్యకర్తలు, బీఆర్ఎస్ అభిమానులు, బీఆర్ఎస్ ప్రేమికులు వాళ్ళ ఓట్లు పోకుండా చూసుకోవాలి. వాళ్ళ ఇళ్లలో ఎవరైనా ఓటు లేకపోతే కూడా రాయించి మన కార్యకర్తలను, మన పార్టీ అభిమానుల ఓట్లు మనం కాపాడుకోవాలి. ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే రేపు ఇబ్బంది పడతాం. ముఖ్యంగా పోలింగ్ బూత్ ఏజెంట్ల మీద, గ్రామ శాఖ అధ్యక్షుల మీద మీకు గురుతరమైన బాధ్యత ఉంటుంది. మీరు జాగ్రత్తగా పనిచేయండి. పోలింగ్ బూత్ ఏజెంట్ జనరేటర్ లేదు. ఏసీ ఎప్పుడు కూడా సరిపోతలేదు. అంటే జనాలు ఎక్కువ ఉన్నాం కదా. దయచేసి మీరందరూ కూడా అన్న మాట్లాడిన తర్వాత రైట్ సైడ్ నుంచి ఇట్లా రావాలి, లెఫ్ట్ నుంచి దిగాలి. మళ్ళీ ఇట్లా రావద్దు, ఇట్లా రావాలి, ఇట్లా పోవాలి. ప్లీజ్ అయిపోయింది పోవాలి. సో ఈరోజు ఆ ఎస్ఐఏ సర్వే కూడా మన కార్యకర్తలు జాగ్రత్తగా చేసుకోవాలి. బహుశా మీరందరూ పేపర్లో చూస్తుంటారు. మన కేసీఆర్ గారు కమిటీలు రద్దు చేస్తూ కొత్త సభ్యత్వ కార్యక్రమాన్ని కూడా చేసుకోవాలని పార్టీ నిర్ణయించింది. ఆన్లైన్ సభ్యత్వం ఉంటుంది,
ఆఫ్లైన్ ఎప్పటిలాగే రాష్ట్రీయ సభ్యత్వం కూడా ఉంటుంది. దానికి కూడా కార్యక్రమాలు సిద్ధం కావాలి. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున పార్టీలో సభ్యత్వ నమోదు చేస్తూ కొత్త గ్రామ కమిటీ వేస్తూ పార్టీకి కొత్త జనసత్వాలు వచ్చే విధంగా కార్యకర్తలందరూ కూడా కృషి చేయండి. రెండు ముఖ్యమైన కార్యక్రమాలు ఇవాళ మీ మీద ఉన్నాయి. ఒకటి ఎస్ఐఏ సర్వేలో మన పార్టీ ఓట్లు పోకుండా చూసుకోవాలి, మన పార్టీ ఓట్లు నమోదయ్యే విధంగా చూసుకోవాలి. రెండవది పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా మీరందరూ కూడా క్రియాశీలకంగా పాల్గొని పార్టీని బలోపేతం చేసుకునే దిశగా మీరు గట్టిగా ముందుకు సాగాలి. ఇంకొక విషయం, ఎక్కడ అధైర్యం అవసరం లేదు. పోయినసారి సర్పంచ్ మనమే, కౌన్సిలర్ మనమే, జిల్లా పరిషత్ మనమే. అయినా కాంగ్రెస్ గాలి ప్రచారంతో 6 గ్యారెంటీల భాగస్వామ్యంలో ప్రజలు నమ్మి వారు ఓటు చేసింది. ఇప్పుడు మనకు ప్రజలు ఉన్నారు, ప్రజలు మనవైపున్నారు. అందువల్ల కాంగ్రెస్ మోసాలు చెప్పండి. ఈ వంద తగాల దగ్గరికి వెళ్ళండి, ఎక్కడ తలుపు పెట్టినా పోరాటం చేయండి, ఎక్కడ మిల్లులలో వడ్లు తీసుకోకపోయినా రైతుల పక్షాన ప్రశ్నించండి, రైతులకు అండగా ఉండండి. ఇలాంటి సమయంలో మనం ఎంత దగ్గరగా రైతులకు ప్రజలకు పనిచేయగలిగితే వారి ప్రేమను అంతగా పొందగలుగుతారు. సో కార్యకర్తలు వచ్చే 20-25 రోజులు ధాన్యం మొత్తం అయిపోయేదాకా కూడా రైతుల పక్షాన ప్రెస్ మీట్ పెట్టండి, రాష్ట్రాలకు చేయండి, ధర్నాలు చేయండి, రైతులకు అండగా నిలవండి, అధికారులను ప్రశ్నించండి. ఎక్కడైనా మిల్లులలో తలుపు పెడితే పోయి మిల్లు వాళ్ళతో పోరాడి రైతులకు మద్దతుగా ఇవ్వాలని చెప్పి కార్యకర్తలందరికీ కూడా పిలుపునిస్తూ జై తెలంగాణ.